చాలామంది స్టూడెంట్స్ చేసే ఒక తప్పు తెలుసా? 5 నిమిషాలు ఫోన్ చూస్తాననుకొని గంటలు గడిపేస్తారు. ఒక విద్యార్థి రోజు ఇదే చేసేవాడు. చదవడానికి కూర్చునేవాడు, కానీ ఫోన్ వల్ల సమయం వృధా అయ్యేది. కొన్ని నెలల తర్వాత అతని స్నేహితుడు ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు అతనికి తెలిసింది, చిన్న చిన్న అలవాట్లే పెద్ద ఫలితాలను నిర్ణయిస్తాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, ఇంద్రియాలను నియంత్రించేవాడే నిజమైన విజేత. అంటే మన కళ్ళను, చెవులను, మనసును ఎప్పుడూ ఆకర్షించే విషయాలపై నియంత్రణ కలిగి ఉండాలి. ఫోన్ నిన్ను నియంత్రించకూడదు, నువ్వే ఫోన్ను నియంత్రించాలి. కాబట్టి ఈ రోజు నుంచి చదివేటప్పుడు 30 నిమిషాలైనా ఫోన్ను పక్కన పెట్టి చదవడానికి ప్రయత్నించు. ఆ చిన్న మార్పే నీ భవిష్యత్తులో పెద్ద మార్పుని తీసుకురాగలదు.